నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుండి డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన 74 మంది ఉపాధ్యాయుల్ని ఏలేశ్వరం హైస్కూల్ మరియు ఎన్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభల్లో ఎమ్మెల్యే సత్యప్రభ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె నూతన ఉపాధ్యాయులకు శాల్వాలు కప్పి జ్ఞాపికలు అందజేసి అభినందన తెలిపారు. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అన్నారు. గత 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయాడన్నారు. జాబ్ క్యాలెండర్ పేరిట జగన్ యువతను మోసం చేశాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సిని హామీ ప్రకారం ప్రకటించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తామని మాట ఇచ్చారో, అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి కూడా నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఇచ్చిన మాట తప్పి ఎంతమందిని నిరుద్యోగులుగా మిగిల్చారో మనందరం చూసిందే. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు యువకాలం పాదయాత్రలో మన యువనేత లోకేష్ గారు ఆ పాదయాత్ర చేసినప్పుడు యువకుల దగ్గర నుంచి, నిరుద్యోగుల నుంచి, అలా అన్ని రకాల వర్గాల వారి నుంచి వచ్చిన సమస్యలను తెలుసుకుంటూ ముందుకు నడిచి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనం వీటిలన్నింటినీ ఒక సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఒక పేదల సంక్షేమమే మనకి ముఖ్యం, పేదల సంక్షేమంగా మనం పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందు చూసిన ఈ కష్టాలని, ప్రతి వర్గంలో పడుతున్న బాధలను చూసి మన గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటి తొలి సంతకం మెగా డిఎస్సి. మా కుటుంబ ప్రభుత్వం గురించి ఇంత గొప్పగా మేము ఎందుకు చెబుతున్నాము అంటే, ఇందాక సోదరులు చెప్పినట్టు నోటిఫికేషన్ ఇచ్చిన 150 రోజుల్లో ఎక్కడా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఈ ఉద్యోగాలు నియామకం అన్నది చేయగలిగాను అంటే అది మా కూటమి ప్రభుత్వం ఒక్కటే.